సార్, అమెరికా ఇరాన్ యుద్ధానికి అంతం ఉండదా అసలు? మళ్ళీ మొదలైన యుద్ధం ప్రపంచాన్ని ఏం చేయబోతుందంటారు? ఇరాన్తో కుదుర్చుకున్న ఎంఓయూను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకులను ఘోరంగా తిడుతూ మాట్లాడాడు నాటో సమ్మిట్ వేదికగా. సో ఇరాన్తో ఇక చర్చలే ఉండవని కూడా ప్రకటించాడు. భీకర దాడులు ఈ రాత్రే అని ప్రకటించాడు. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఇప్పటికీ కూడా ఇరాన్ అమెరికాల మధ్య మౌలికమైన అంశాలపైన ఏకాభిప్రాయం రాలే. పేరుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు, కానీ దానిపైన కమిట్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు లెబనాన్లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉంది. మీకు ఇరాన్ న్యూక్లియర్ అంశం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తమ న్యూక్లియర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఇరాన్ చెప్తోంది. ట్రంప్ మాత్రం ఒప్పుకున్నారు, 60 రోజుల్లో అగ్రిమెంట్ కుదురుతుంది, ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ మొత్తం మేము తీసుకొచ్చుకుంటామని గప్పాలు కొట్టుకుంటూ మాట్లాడాడు. సో ఇరాన్ ప్రాక్సీలకు హిజ్బుల్లా, యెమెన్లోని హూతీలు ఈ ప్రాక్సీస్కి మద్దతు ఇవ్వడాన్ని ఆపాలి అని మొదట్లో ట్రంప్ మాట్లాడాడు. కానీ ఈ అగ్రిమెంట్లో అది ఏమీ లేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీని తగ్గించే అంశం కూడా లేదు. అందువల్ల ట్రంప్ ఈ ఒప్పందం ద్వారా ఇరాన్తో పూర్తిగా రాజీ పడ్డాడు. కానీ తన ప్రజలకు, ప్రపంచానికి తానేమో సాధించాలి అని చెప్పుకోదలుచుకున్నాడు. కానీ ఇరాన్ అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ప్రపంచ చమురు ధరలు 3% పెరిగాయి. స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా పతనమయ్యాయి. తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఈ గత 24 గంటల్లోనే చూస్తే అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో 3 షిప్స్ను ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్లోని 80 మిలిటరీ స్థావరాలపైన అమెరికా అటాక్ చేసింది. బహ్రెయిన్, కువైట్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలపైన ఇరాన్ అటాక్ చేసింది. అందువల్ల మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చిందా అనే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, ట్రంప్ ఏం సాధించాలని ఎంటర్ అయ్యాడు, ఏం సాధించాడు, ఇంతవరకు యుద్ధం చేసి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తారంటున్నాడు. ఇన్ని రోజులు యుద్ధం చేసి ఏం సాధించాడు? రెజీమ్ చేంజ్, అక్కడ ఇస్లామిక్ పాలకుల్ని మార్చేస్తా అన్నాడు. ఎవరు మారరు, నాయకులు పోయారు తప్ప ఇస్లామిక్ వ్యవస్థ మారలేదు. మొదట్లో ఏమన్నాడు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, అంతకు ముందున్నోళ్ళు దుర్మార్గులు, రెజీమ్ చేంజ్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఇరాన్ లీడర్షిప్ ఆర్ సిక్ అండ్ స్కమ్ అంటున్నాడు. సో మరి నువ్వే చెప్పావు కదా వీళ్ళంతా మంచి వాళ్ళు, పాత వాళ్ళు కాదు అని చెప్పాడు. ఆ తర్వాత ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీ నాశనం చేశానని కహానీలు చెప్పాడు. ఇప్పుడు అది నాశనం కాలేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ సర్వనాశనమైంది అన్నాడు, అది జరగలేదు. ఇరాన్ ప్రజలు తిరగబడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నారు, అది కూడా జరగలేదు. అల్టిమేట్గా తన మిత్ర దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలని కూడా ఇరాన్ దాడుల నుంచి కాపాడలేకపోయాడు. సో ట్రంప్ ఘోరమైన వైఫల్యం వెక్కిరిస్తుంటే, అమెరికాలో వార్కు వ్యతిరేక ఒపీనియన్ పెరుగుతుంటే, ట్రంప్ పాపులారిటీ పడిపోతుంటే ఇప్పుడు మళ్ళీ దాడులు చేస్తూ అంటాడు. మళ్ళీ కార్గిల్ అయినా ఆక్రమిస్తా, మళ్ళీ సేమ్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు సాధించండి, ఇప్పుడు ఏం సాధిస్తాడనేది ప్రశ్నగానే మిగిలింది. ఈలోగా ప్రపంచంలో ఎకానమీని నాశనం చేసి ప్రపంచానికి ప్రమాదకరంగా ట్రంప్ వైఖరి మారుతోంది.